రాజమహేంద్రవరం నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్కు సీటు కేటాయింపుపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టతనిచ్చారు. రాజమహేంద్రవరానికి సమీపంలోనే ఉన్న నిడదవోలు సీటును ఆయనకు కేటాయించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ శనివారం రాత్రి దుర్గేష్ను పిలిపించి మాట్లాడారు. రాజమహేంద్రవరం గ్రామీణం నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చే చౌదరి బరిలోకి దిగుతున్నట్టు దుర్గేష్కు తెలియజేశారు. ఇప్పటికే టీడీపీ సిట్టింగ్ అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. మరోవైపు రాజమహేంద్రవరం రూరల్ స్థానాన్ని జనసేన ఆశించడం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. ఈ స్థానాన్ని వదులుకోమని ఇటీవల పవన్ కూడా స్పష్టం చేశారు. అయితే శనివారం టీడీపీ జనసేనలో ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో మాత్రం ఈ స్థానం ప్రస్తావన లేకపోవడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. పవన్ నిర్ణయంతో దీనికి తెరపడింది. నిడదవోలు నుంచి పోటీపై కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడారు. సోమవారం కార్యకర్తలతో విస్తృత చర్చల తర్వాత అభిప్రాయం తెలియజేస్తానని పార్టీ అధ్యక్షుడికి చెప్పాను. పొత్తు నేపథ్యంలో రెండు పార్టీల అధినేతలపైన ఒత్తిళ్లు ఉంటాయి. దీనివల్ల నిర్ణయాలు మార్చుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. చంద్రబాబు కూడా నిడదవోలులో టీడీపీకి మంచి క్యాడర్ ఉందని అన్నారు. వారు సహకరిస్తారని తనతో చెప్పారని దుర్గేష్ అన్నారు. వైసీపీ నేతలకు తన పార్టీ అభ్యర్థుల ఎంపిక గురించి మాట్లాడే అర్హత లేదని దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీలో ఏ నాయకుడిని ఎక్కడికి పంపిస్తున్నారో ముందు తెలుసుకోవాలని విమర్శలు చేశారు. జనసేన క్యాడర్ కొంత బాధతో ఉన్న మాట వాస్తవమేనని, వారందరినీ సముదాయించి పార్టీ నిర్ణయానికి కట్టుబడేలా చేస్తామన్నారు. పార్టీని వీడే ఆలోచన కానీ, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండే ఆలోచన కానీ లేదని స్పష్టం చేశారు. ఆయన 100కి 100% నిడదవోలు నుంచి పోటీ చేసేందుకు ముందుకు సాగుతున్నారు. రాజమహేంద్రవరం నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్కు సీటు కేటాయింపుపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టతనిచ్చారు. రాజమహేంద్రవరానికి సమీపంలోనే ఉన్న నిడదవోలు సీటును ఆయనకు కేటాయించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ శనివారం రాత్రి దుర్గేష్ను పిలిపించి మాట్లాడారు. రాజమహేంద్రవరం గ్రామీణం నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చే చౌదరి బరిలోకి దిగుతున్నట్టు దుర్గేష్కు తెలియజేశారు. ఇప్పటికే టీడీపీ సిట్టింగ్ అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. మరోవైపు రాజమహేంద్రవరం రూరల్ స్థానాన్ని జనసేన ఆశించడం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. ఈ స్థానాన్ని వదులుకోమని ఇటీవల పవన్ కూడా స్పష్టం చేశారు. అయితే శనివారం టీడీపీ జనసేనలో ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో మాత్రం ఈ స్థానం ప్రస్తావన లేకపోవడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. పవన్ నిర్ణయంతో దీనికి తెరపడింది. నిడదవోలు నుంచి పోటీపై కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడారు. సోమవారం కార్యకర్తలతో విస్తృత చర్చల తర్వాత అభిప్రాయం తెలియజేస్తానని పార్టీ అధ్యక్షుడికి చెప్పాను. పొత్తు నేపథ్యంలో రెండు పార్టీల అధినేతలపైన ఒత్తిళ్లు ఉంటాయి. దీనివల్ల నిర్ణయాలు మార్చుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. చంద్రబాబు కూడా నిడదవోలులో టీడీపీకి మంచి క్యాడర్ ఉందని అన్నారు. వారు సహకరిస్తారని తనతో చెప్పారని దుర్గేష్ అన్నారు. వైసీపీ నేతలకు తన పార్టీ అభ్యర్థుల ఎంపిక గురించి మాట్లాడే అర్హత లేదని దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీలో ఏ నాయకుడిని ఎక్కడికి పంపిస్తున్నారో ముందు తెలుసుకోవాలని విమర్శలు చేశారు. జనసేన క్యాడర్ కొంత బాధతో ఉన్న మాట వాస్తవమేనని, వారందరినీ సముదాయించి పార్టీ నిర్ణయానికి కట్టుబడేలా చేస్తామన్నారు. పార్టీని వీడే ఆలోచన కానీ, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండే ఆలోచన కానీ లేదని స్పష్టం చేశారు. ఆయన 100కి 100% నిడదవోలు నుంచి పోటీ చేసేందుకు ముందుకు సాగుతున్నారు.